దేశం మనసు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పిందే వినండి అన్న సందేశాన్ని తెలుసుకుని, అసలు హృదయం మాట వినాలి అంటే మనకి ముందు హృదయ పరిశుద్ధి కావాలి. దీని గురించి బాబా 1955లో సహవాసులు ఏర్పాటు చేశారు కదా. అప్పుడు ఈ హృదయ పరిశుద్ధత గురించి బాబా చెప్పిన విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ముందుగా బాబా ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇది 1940 అక్టోబర్లో పాశ్చాత్య స్త్రీలతో బాబా చెప్పిన సందేశం ఇది. మనసు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పినదే వినండి అని బాబా అంటున్నారు. మనసు మంచి సేవకుడు లాంటిది, కానీ అది అతి చెడ్డ యజమాని లాంటిది కూడా అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, నీవు దానిని అదుపులో ఉంచుకుంటే అది నీవు చెప్పినట్లు వింటుంది. అలా కాకుండా మనసు నిన్ను అదుపులో ఉంచుకుంటే అది దాని ఇష్టం వచ్చినట్టు దారిలో వెళ్తుంది. ఆ విధంగా అది నీపై పెత్తనం చెలాయిస్తుంది. ఒకసారి నీ మీద దాని అజమాయిషి బలపడిందంటే ఇక నిన్ను నీవు కోల్పోయినట్లే అంటున్నారు. అంటూ మనసు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పిందే వినండి. ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రయాణం ముందుకు సాగాలంటే ముఖ్యంగా నిరోధించేది మనస్సే అంటున్నారు. అందుకని సాధకుడికి నిర్దేశింపబడే అనేక సాధనా పద్ధతులు ఉన్నాయి. అవేంటి? కర్మ కర్మ ధ్యాన, ఆ, జ్ఞానం, భక్తి మార్గాలు అని చెప్తున్నారు బాబా. కర్మ మార్గమో, ధ్యాన మార్గమో, జ్ఞాన మార్గమో, భక్తి మార్గమో ఏదైనా సరే, ఇవన్నీ కూడా ఈ మార్గాలంటే సాధనా పద్ధతులు. మనసుని నిశ్చలంగా ఉంచడం కోసం ఈ పద్ధతులు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎలా చేయాలి? ముందు మనసుని కంట్రోల్లో పెట్టుకుంటేనే కదా ఏ మార్గంలోకైనా ప్రవేశించాలి అంటే. కానీ ఆ మనసులో ఒక్కసారి నువ్వు లొంగిపోయావంటే అది ఎంత సేవకుడిగా ఉంటుందో అంత చెడ్డ యజమానిగా మారుతుంది అంటున్నారు మనసు గురించి. ఈ మనసులో కూడా చాలా నీచమైన కోరికలవి వస్తూ ఉంటాయి. అది ఎప్పుడూ కూడా నేను తప్పుదారే పట్టిస్తూ ఉంటుంది. అది లక్షలాది సంవత్సరాల పశువాంచల ముద్రలు దాని మీద బలంగా ఉంటాయి అంటున్నాను. అంటే రాతి నుంచి మానవుడిగా వచ్చే వరకు కూడా ఈ సంస్కారాల ఈ వాంఛలన్నీ కూడా సంస్కార ముద్రలుగా కొన్ని లక్షలాది జన్మల నుంచి ఈ సంస్కారాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. దీనంతటికీ కారణం మనస్సే. మనసుని అదుపులో ఉంచుకుంటే కోరికలు అణిగిమణిగి ఉంటాయి. అప్పుడు అది నీకు సేవకుడిలా పనిచేస్తుంది అని చెప్పి మనసు గురించి బాబా చెప్పారు. అంటే మనసుని కంట్రోల్లో చేసుకోండి, హృదయ ద్వారాలు తెరవండి, హృదయం చెప్పిందే వినండి అని. అందుకే బాబా కూడా మన మనస్సే మనల్ని మాయలో నెట్టివేస్తుందని మనం గ్రహించాలి. అది నాశనం అయితే గాని మనం గమ్యం చేరం. కాబట్టి బాబా ఏం చెప్తారు? మనసుని బలహీనపరిచే శక్తి ఒక్క ప్రేమకే ఉంటుంది అంటున్నారు. మనస్సు అంటే ఏంటండి? కోరికల పుట్ట. నేను, నాది, నాకు, నాకే కావాలి, నేనే అంతా, ఇలా నేనుతో మమైక్యమై ఉంటుంది మనస్సు. అదే కనుక ప్రేమ అనుకోండి, అప్పుడు అందరిలోనూ అంతటా కూడా భగవంతుని చూస్తాం. మనకున్న దానితో తృప్తి పొందుతాం. ఉన్నది ఇంకా ఎక్కువ వస్తే ఎవరికైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇవ్వడమే, ఇంకా ప్రతిదీ ఇవ్వడంగా చూస్తాం. అది వస్తువునండి, డబ్బు అవనండి, మంచి మాట అవనండి, మంచి చేత అవనండి, ఏదైనా మనస్సు ఈ ప్రేమ ఉంటేనే ఆ మనస్సు హీనం కలుగుతుంది అంటున్నారు బాబా. బాబా ఎడల మీ ప్రేమ మనస్సుని శక్తిహీనం చేస్తుంది. కాబట్టి ఆ మనసును తుదముట్టించడానికి నన్ను అధికాధికంగా ప్రేమించండి అని బాబా చెప్పారు 1940లో. అందుకే మండలి ప్రార్థనలో అధికాధికంగా నన్ను ప్రేమించండి, అధికాధికంగా నన్ను ప్రేమించండి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టూర్లో కూడా నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని చెప్పి చాలా 3 సార్లు 4 సార్లు బాబా రెట్టించి చెప్పారు. అంటే ఎందుకు బాబాని ప్రేమించాలి అంటే, ఎందుకంత అధికంగా బాబాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, అప్పుడు హృదయ ద్వారం తెరుగు ఓపెన్ అవుతుందని బాబాయ్ చెప్తున్నారు. ఇక హృదయ పరిశుద్ధి గురించి బాబాయ్ ఏం చెప్పారో మనం తెలుసుకుందామండి. అది 1940లో మనసు గురించి చెప్పారు. 1955లో బాబాయ్ ఇచ్చిన ఈ హృదయ పరిశుద్ధత గురించి మనం ఒక్కసారి తలుచుకుందాం. అంటే ఇందులో కొన్ని విషయాలు తెలుసున్నవైనా కూడా మాయలో ఉంటాం కనుక, గబూన ప్రతిదానికి అతుక్కుపోతూ ఉంటాం కనుక, ఇలాంటి విషయాలు తలుచుకుంటూ ఉండడం వల్ల ఆ టైంలో ఏదైనా గుర్తుకొస్తే దానికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఆ ప్రయత్నమైనా మనం చేయొచ్చు ఇలా వినడం వల్ల. కాబట్టి ఈరోజు హృదయ పరిశుద్ధత గురించి బాబా ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ముందేంటంటే, పరిణామక్రమం తర్వాత సంపూర్ణ చైతన్య వికాసంతో మానవ రూపం సంప్రాప్తిస్తుంది. ఇది బాబా చెప్పిందండి. అన్ని దశలు దాటుకున్నాక ఆఖరికి అంటే 100% మానవుడిగా వచ్చాక
మానవ రూపం వస్తుంది అని చెప్తున్నారు. గమ్యం చేరడానికి అనగా నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడానికి మానవ జన్మ మాత్రమే అర్హత గల ఉపాధి. ఆత్మ మానవ రూపం పొందేంత వరకు చేసిన ప్రయాణంలో ఎన్నో సంస్కారాలను పోగు చేసుకుంటుంది. మానవ రూపం సంప్రాప్తించిన వెంటనే సంపూర్ణ చైతన్యం సమకూరి ఉన్నా కూడా ఆత్మ నేను భగవంతుడను అనే అనుభవాన్ని అనుభవింపచేయకుండా ఈ సంస్కారాలే అడ్డుపడుతున్నాయి అంటున్నారు బాబా. ఒక పరిణామ క్రమంలో రాయి నుంచి మానవుడిగా చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ మానవుడిగా వస్తావు. నేను భగవంతుడిని అనకుండా ఈ ఆత్మ ప్రయాణంలో నువ్వు చేసుకున్న సంస్కారాల వలన నువ్వేమంటున్నావు? నేను ఫలానా, నేను అది అని అనుకుంటున్నావు. కానీ అక్కడ ఏమనాలి? నేను భగవంతుడను అనే అనుభవాన్ని అనుభవించకుండా చేసేది ఏమిటి? ఈ సంస్కారాలే అడ్డుపడుతున్నాయి అంటున్నారు. అందుకే ఈ మానవ జన్మలో మానవ రూపం ద్వారా చేయవలసిన సాధనల్లా గమ్యం చేరడానికి అడ్డుగా ఉన్న సంస్కార మాలిన్యాన్ని కడగవేసుకుని హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడమే అంటున్నారు. ఎలా ఈ సంస్కారాల మాలిన్యం కడుక్కోవాలి అంటే హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి అంటున్నారు. ఎందుకు? ఈ మాలిన్యం వల్ల ఏమవుతుంది? ఈ సంస్కారాల పుట్టం వల్ల ఏమవుతుంది? నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటూనే అలాగే అందులోనే కొట్టుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు గమ్యం చేరాలని నిర్ణయం తీసుకుంటావో అప్పుడు ఈ సంస్కార నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది. అలా జరగాలంటే హృదయ పరిశుద్ధత కావాలి అంటున్నారు బాబా. ఈ మెహరాబాద్ సహవాసులోనే ఈ సంగతి చెప్పారండి బాబా. ఇంకేమంటున్నారంటే ప్రతి మానవుని యొక్క మనస్సు అనాదిగా పోగేనా అంటే త్వరగా మార్పు చెందే సంస్కారాల భాండాగారం అంటున్నారు. లోహం, వనస్పతి, జంతు రూపం ఇలా అంటే అన్ని రకాల పరిణామ క్రమాల అనే సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ యొక్క చైతన్యం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ అనేక సంస్కారాలను పోగు చేసుకుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ ప్రయాణంలోని అసంఖ్యాకమైన క్రియల ద్వారా ముఖ్యంగా కామం, క్రోధం మరియు దురాశలతో కూడిన క్రియల ద్వారా వచ్చిపడే సంస్కారాలను గురించి ఎవ్వరూ కూడా దాన్ని గుర్తించలేరు. దానివల్లే సంస్కారాలు వస్తాయి. అవి ఏదైనా చేయగలదు అంటున్నారు. ఎప్పుడైతే ఈ ఒక కోరిక పుడుతుందో, ఒక కోపం వస్తుందో, ఒక దురాశ కలుగుతుందో వీటి వలన కలిగిన సంస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఖర్చు పెట్టడం, అవి ఆ సంస్కార రాహిత్యం జరగడం చాలా కష్టము అంటూ బాబా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారండి. మనం తాగే మంచినీటి గ్లాస్ ఉంటుంది. దాని మీద డస్ట్ ఉందనుకోండి, మనకు వెంటనే మన భౌతిక నేత్రాలతో మనం చూసేసి వెంటనే క్లీన్ చేసేస్తాం. అది మనకు కనిపిస్తుంది. కానీ మనసుకి సంస్కారాల మాలిన్యం ఉంటుంది కదా, ఇది కనిపించదు అంటున్నారు బాబా. ఆ మాలిన్యం మీకు కనిపించదు. కంటికి కనిపించని మాలిన్యాన్ని ఎలాగ కడిగేయాలి? మనకు అనిపిస్తుంది, మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనకి తెలియాలి కదండి ఏ సంస్కారం ఖర్చు అవుతోంది, ఏ సంస్కారం ఖర్చు అవ్వట్లేదు అంటే ఆ ప్రశ్నకు సమాధానం తెలియకే మానవుడు ఏం చేస్తున్నాడు? అజ్ఞాన కారణంగా మూఢ నమ్మకాలను పాటిస్తూ సాంప్రదాయాలకు కట్టుబడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఒక కర్మకాండ ద్వారా, ఒక యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, వ్రతాల ద్వారా ఇలాగా మాలిన్యం కరిగిపోతుంది అనుకుంటున్నాడు. నిజానికి అలా చేసే ప్రయత్నాలలో ఆ మాలిన్యం తొలగిపోవడానికి బదులు ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు బాబా. ఒక పూజా విధానమే ఉంటుంది. పూజలో ఏం చెప్తాడు? ముందు మంత్రంలోనే చెప్తాడు, నీ మనసుని అక్కడ పెట్టు, మంత్రపుష్పం అందుకే చదివిస్తారు. కానీ మనం ఏం చేస్తాం? దాని అర్థాన్ని తెలియకుండా నీళ్లు చేతిలో పోసుకోవాలి, అగరత్తులు వెలిగించాలి, ఇన్ని బొత్తులా అన్ని దీని మీద అంటే ఆ చుట్టూ ఉన్న సాధనాల మీదే వాటి మీదే ఉంది తప్ప హృదయం పెట్టమని మంత్రపుష్పంలో చెప్పిన విషయాన్ని మనం మరిచిపోయి దాన్ని కర్మకాండ కింద చేసేసి ఇది చేసేసే నా కర్మలన్నీ నశించిపోతాయనే దాంట్లో ఇవి చేస్తున్నాడు. కానీ ఇంకా కర్మల్ని పెంచుకుంటున్నాడు అంటున్నారు బాబా. అందుకే బాబా ఏమంటున్నారంటే భగవద్ అనుభవం పొందడానికి ఉన్న ఏకైక మార్గానికి దారి చూపగలిగే ఖచ్చితమైన నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అంటున్నారు. బలానా చెయ్యండి, మీకు భగవద్ అనుభవం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పే దారి ఏదీ లేదు అంటున్నారు బాబా. అలాంటి నిబంధనలు అంటే అలాంటి వ్రతాలు కానీ నోములు కానీ ఏం లేవు. మీరు ఈ వ్రతం చేయండి భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది, ఈ నోము చేయండి భగవంతుడు మీకు లభిస్తాడు అని చెప్పడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు అంటున్నారు.
ఎందుకంటే ఆ మార్గం సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాల గుండా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గానికి నిన్ను మరింత చేరువుగా చేస్తూ నీకు అనుకూలంగా ఉండే ఏ పద్ధతినైనా గాని అది నీకు ఉత్తమ పద్ధతే అవుతుంది అంటున్నారు. కానీ అది సహజమైన నీ మన ప్రవృత్తికి అనుగుణంగా ఉండి హృదయపూర్వకంగా నీవు ఆచరణలో పెట్టగలిగినప్పుడే అది ఉత్తమ పద్ధతి అవుతుంది. అందుకే బాబా హృదయపూర్తిగా చేసే ఏదైనా నేను స్వీకరిస్తాను. పైకి పలికే నాలుగు పలికే భాష నేను వినను. హృదయ భాషే నేను వింటాను అని ప్రతిసారి బాబా హెచ్చరికలు సందేశాల ద్వారా ఎందుకు చెప్తున్నారంటే హృదయం ద్వారానే భగవంతుని దరి చేరగలమండి. ఆ హృదయం ద్వారా నువ్వు ఏం చేసినా కూడా అది అందిపుచ్చుకుంటాడు ఆయన, సహాయం అందిస్తాడు. కాబట్టి బాబా కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. నువ్వు హృదయపూర్తిగా చేసే ఏ క్రియ అయినా ఆచరణలో పెట్టగలిగితే గనక అదే ఉత్తమ పద్ధతి. దానికి ఏ నియమ నిబంధనలు ఉండవు అంటున్నారు బాబా. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కారు ఉందనుకోండి, అది వాడి చేతిలో ఉన్నప్పుడు దాన్ని వాడుతుంటే ఆ కారు ఉపయోగపడుతుంది, గమ్యాన్ని చేరుస్తుంది. వాడకుండా ఉంచామనుకోండి, దాన్ని ఏ రకంగా వాడకుండా షెడ్లో పడేస్తే అది దేనికి ఉపయోగపడకుండా అయిపోతుంది. అలాగే భగవంతుని పట్ల ప్రేమ మరియు గురువు ఎడల విధేయత మానవునికి తనంత తానుగా వీలయ్యే విషయాలు కావు అంటున్నారు. ఎలా అయితే ఒక మంచి కారు ఉన్నా కూడా ప్రయాణికుడు ఆ కారు ఉపయోగపడదో, అంటే వాడికి డ్రైవింగ్ రాకపోయినా, ఆ కారుని సరిగ్గా వాడుకోకపోయినా, గమ్యాన్ని చేరుకోలేడో, అంటే ఎంత ఆతృతగా ఉన్నా కూడా ఆ కారుని అంటే కండిషన్‌లో పెట్టకపోతే కనుక గమ్యాన్ని చేరలేడు. అలాగే కారుండి యాత్రికునికి ఎందుకు ఉపయోగపడదో, అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా బాబా చెప్తున్నారిది. భగవంతుని పట్ల ప్రేమ మరియు గురువు పట్ల విధేయత ఇవి ఉంటేనే వాళ్ళ దరికి చేరగలడు. అంటే వాళ్ళ సాంగత్యంలోకెళ్ళగలడు. ఇవి లేకపోతే వాళ్ళ సాంగత్య భాగ్యమే లభించదు అంటున్నారు బాబా. అంతేకాక సంపూర్ణ సర్వార్పణ అతనికి దాదాపుగా అసాధ్యమైనదే. కాబట్టి ఇక అతనికి వీలయ్యే ఉత్తమమైన మార్గం హృదయ పరిశుద్ధత అంటున్నారు. అంటే బాబా ఇన్ని చెప్తున్నారు కదా, నువ్వు కర్మకాండలు చేయొద్దు, హృదయ పరిశుద్ధతే కావాలి. నీ హృదయంలో వచ్చే ఏ పద్ధతి అయినా అది ఉత్తమ పద్ధతి. నువ్వు ఒక విధేయత చూపించాలి, ఇలా చెప్తున్నారు కదా. ఇవన్నీ మీకు సాధ్యం కాదు. అందుకని మీరేం చేస్తారంటే ఈజీగా ఆ సాధ్యం అంటే భగవద్ అనుభవం కావాలన్నా, మోక్షం కావాలన్నా, ఏదైనా సరే ముందు అసలు భగవంతుడి మీద ప్రేమ కలగాలన్నా కూడా ముందు హృదయ పరిశుద్ధత చాలా కష్టమైనా కూడా ఆ ప్రక్రియే నీకు మేలు చేస్తుంది అంటున్నాడు బాబా. మంచిదైనా చెడుదైనా ఏది చేసినా కూడా అది మీ మనసుపై సంస్కారాల ముద్ర పడిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అసలైన నివారణోపాయం ఒకటి ఉంది అంటున్నారు బాబా. అంటే ఈ మంచి చేసినా చెడ్డ చేసినా సంస్కారాలు సంకెళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇంకేం చేయాలి మనం అంటే దీనికి నివారణోపాయం ఉంది అంటున్నారు బాబా. అంటే ఈ హృదయ పరిశుద్ధత చెయ్యాలంటే చాలా కష్టం. మానవుడు మాయలో ఉంటాడు. అందులో ఈ కలియుగంలో మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ దారి అంతా కూడా చాలా కష్టం. ఒక సద్గురువో అవతారుడి సాంగత్యంలోనే ఇది జరుగుతుంది. కానీ ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం కనుక ముందు హృదయాన్ని పరిశుద్ధం చేసుకో, అదే ఉత్తమమైన మార్గం అంటున్నారు. కానీ ఈ హృదయ పరిశుద్ధత కూడా నీకు కష్టమే అంటున్నారు బాబా. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులైనా కూడా అది మనసు మీదే పనిచేసి అది ముద్రల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఉదాహరణకి బాబా చెప్తున్నారు, భౌతిక పరిత్యాగం మాత్రం చేసి అందరికీ దూరంగా ఏకాంతంగా జీవితం గడపడం ఎంచుకుంటే అతని మనసుపై ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే పూర్వకాలం ఏం చేసేవారు, వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయాక సన్యసించేవారు. అంటే భౌతిక పరిత్యాగం చేసేసి అందరికీ దూరంగా ఏకాంతంగా జీవితం గడిపితే ఏదో భగవద్ అనుభవం భగవత్ సాక్షాత్కారం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ దీనివల్ల కూడా సంస్కార మాలిన్యం జరగదు అంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, సంస్కారాలు ఖర్చవో నువ్వు సంస్కార మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవడానికి బదులు వాటి నుండి పారిపోయి తప్పించుకుంటున్నావన్నమాట అంటున్నారు. అంటే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని వదిలేసి ఎడారిలోకి వెళ్ళడం లేకపోతే ఎక్కడికో సన్యసించడమో చేస్తే అది నువ్వు తప్పించుకున్నట్టే అవుతుంది. కానీ నీకు అవి సంస్కార రాహిత్యం జరగదు అంటున్నారు. తప్పించుకోవడం వల్ల ఏమవుతుందండి, ఆ కర్మ మళ్ళీ అనుభవించాలి. మళ్ళీ జన్మకో ఈ జన్మలో అనుభవించవలసిందే. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలని మన పెద్దలు అంటూ ఉంటారు చూడండి. అలా బాబా కూడా అదే అంటున్నారు. నువ్వు ఆ భౌతిక పరిత్యాగం చేసేసి
సన్యసించేసానని వెళ్ళిపోయావు అనుకో, అది దానివల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. పైగా నువ్వు వాటి నుండి తప్పించుకున్నట్టు అవుతుంది తప్ప నీ నుండి సంస్కార రాహిత్యం జరగదు అంటున్నారు. సంస్కారాల నుండి రక్షణ లభిస్తుందనే భ్రమలో ఏకాంత జీవనం గడపడం ద్వారా మనసు బలహీనపడి సంఘర్షణ నిలిపి చేసేస్తుంది. అప్పుడు సంస్కారాల బంధనాల నుండి విముక్తి పొందడానికి బదులు మనస్సు వాటికి బానిసై మరింత అధికమై బంధనాలను ప్రోగు చేసుకుంటుంది అంటున్నారు. ఏదైతే వద్దు వద్దు నాకొద్దు అనుకుంటున్నాడో దాంట్లోనే మనసు ఇరుక్కుపోయి అది ఒక బంధనంగా మారిపోయి చాలా ఇబ్బందులకు గురవుతాడు, మరిన్ని సంస్కారాలు పోగు చేసుకుంటాడు అని చెప్తున్నారు. ఎలాగైతే భౌతిక పరిత్యాగం ద్వారా మనసు బంధనాల నుండి విముక్తి పొందలేదో, కేవలం మతపరమైన బాహ్య కర్మకాండలను యాంత్రికంగా ఆచరించడం ద్వారా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేవు అంటున్నారు. అంటే ఒక సన్యసించడం ద్వారా కానీ, ఓ యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు ఇవి చేసినా కానీ వీటి వల్ల దేని వలన కూడా నీ హృదయం పరిశుద్ధం అవదు. ఎవరైనా హృదయాన్ని పరిశుద్ధపరిచే నియమాలను అనుసరించాలి గాని కర్మకాండలను కాదు అంటున్నారు. అంటే బాబా చెప్పినవి హృదయ పరిశుద్ధత కావాలన్నా, భగవంతుని దరి చేరాలన్నా ముందు ముందు ప్రేమించండి అంటున్నాడు తండ్రి. ఇవేమీ వద్దు, నీ హృదయంలో ఉన్నది నేనే, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, ప్రేమించు చాలు అంటున్నాడు. లేదా నామస్మరణ చెయ్యి చాలు అంటున్నారు. చాలా సిలబస్ మార్చేశారండి. మనందరం బాబా ప్రేమికులు అందరం చాలా అదృష్టవంతులం. ఒక భగవంతుడి దరి చేరాలన్నా, భగవంతుడి గురించి తలుచుకోవాలన్నా కూడా బోల్డ్ కర్మకాండ ఉండేది. దానికి ఒక వయస్సు ఉండేది, దానికి ఒక పద్ధతులు ఉండేవి. ఇవన్నీ పద్ధతులు వచ్చేసి చేసేసి తీరా భగవంతుడి దగ్గర కూర్చునేసరికి మనసు నిలబడేది కాదు. ఎందుకంటే స్ట్రెయిన్ అయిపోయేవాళ్ళం. అవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసి స్ట్రెయిన్ అయిపోయి అక్కడ నిద్ర వచ్చేది, రాత్రి దాని మీద శ్రద్ధ ఉండేది కాదు. ఇలా జరుగుతుంది. దానివల్ల తంతు అయిపోతుంది మీకు. దానివల్ల మీకు హృదయ పరిశుద్ధత కాదు, సంస్కారం రాహిత్యం కూడా జరగదు అంటున్నారు బాబా. ఇంకా దీని గురించి బాబా ఏం చెప్తున్నారంటే, మామూలుగా ఏమనుకుంటాం మనం, ప్రతిదీ సంస్కారం అంటున్నారు కదా బాబా. తినడం, తాగడం, పిల్లలతో ఉండడం, ఇవన్నీ కూడా నువ్వు కర్మకాండ చేసినప్పుడు ఉంటాయి, భార్య పిల్లలతోనూ ఉన్నప్పుడు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని నిజాయితీగా, అంటే భగవంతుడు ఇచ్చాడు ఈ జీవితం, ఇది ఇలాగే వెళ్తుంది, దీన్ని అనుభవించాలి అని ఎప్పుడైతే నిర్ణయానికి వస్తావో అదే అసలైన మార్గం అని చెప్తున్నారండి బాబా. అందుకే బాబా అంటారు సన్యసించనక్కర్లేదు, జీవితంలోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండమన్నది అది. ఇక్కడ అదే చెప్తున్నారు బాబా. నువ్వు ఎన్ని ఉపవాస దీక్షలు చేసినా, ఎన్ని ఎడార్లకు వెళ్ళిపోయినా, ఎంత సన్యసించినా ఈ మనసు ఒక బంధంలో చిక్కుపోయి అది కర్మకాండి కింద అయిపోయి సంస్కారాల నిర్మూలన జరగదు, హృదయ పరిశుద్ధత కలగదు. కాబట్టి ఇవన్నీ కూడా సంస్కార బంధనాలను కలిగిస్తుంది తప్ప నీకు విముక్తి కలిగించదు అంటున్నారు. అంటే ఒక తినడం మానేశారు అనుకోండి, కొంతమంది తినకపోవడం వల్ల సంస్కారాలు వస్తాయట. ఒకళ్ళు బాధ్యతల నుంచి తప్పించేసుకున్నారు అనుకోండి, ఆ బాధ్యతల సంస్కారాలు అంటుకుంటాయట. ప్రతిదీ కూడా రెట్టింపు అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అంటూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉపవాసాలు చేసినా, తలకిందులుగా వెళ్లాడినా, నీ తలను రాతికేసి కొట్టుకున్నా, ఇలా ఏం చేసినా నీ మనసులో పోగే ఉన్న సంస్కారాలను నువ్వు వదిలించుకోలేవు అన్నారు. అంటూ ప్రేమికులందరూ కంగారు పడిపోతున్నారని బాబా మళ్ళీ సరళం చేశారండి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, తినడం, తాగడం, నీ భార్య పిల్లల సంరక్షణ లేదా ఇతరుల శ్రేయస్సు కొరకు నీవు చేసే పనిని నీవెందుకు మానుకోవాలి? మరి ఇవన్నీ అంత చేస్తున్నా కూడా నీ సంస్కారాలు తరగవు అన్నప్పుడు నీ నిత్య జీవితాన్ని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేసుకోవాలి అంటున్నారు బాబా కదా. ఇప్పుడు అవన్నీ మానేసుకుని నువ్వు భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, కానీ అక్కడ జరగటం లేదు కదా. సంస్కార నిర్మూలన జరగట్లేదు, భగవద్ అనుభవం కలగట్లేదు. ఇవేమీ జరగనప్పుడు నీ నిత్య జీవితంలో జరిగే కార్యక్రమాలు నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నావు అంటున్నారు. అంటే సాధారణంగా అందరూ అంటారు కదా, ఈ బాధ్యతలన్నీ అయిపోతే వెళ్ళిపోతానండి, లేకపోతే ఈ బాధ్యతలన్నీ తప్పించుకుంటే బాగుండు అంటూ ఉంటారు కదా. బాబా అదే చెప్తున్నారు. అలాంటివన్నీ నిజానికి అలాంటి పనులేవి నీ మార్గంలో అసలు అడ్డంకులు కానే కాదు అంటున్నారు. అంటే నిత్య జీవితంలో, ఈ జీవితంలో ఈ పాత్రకి ఇచ్చిన బాధ్యతలు ఉంటాయి కదా, ఇవి అడ్డంకులే కావు అంటున్నారు బాబా. వీటిని అనువుగా మార్చుకోండి. అంటే ఆధ్యాత్మికత అనేది ఆచరణ సాధ్యమే అని బాబా చెప్పేది. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే,
నీ మార్గంలో అవి అసలు అడ్డంకులు కావు. నువ్వు తినడం, తాగడం, నీ బాధ్యతలు నిర్వహించడం, నీ భార్య బిడ్డలను సంరక్షించడం, నీ శ్రేయస్సు కోసం అంటే ఇతరుల శ్రేయస్సు కోసం నువ్వు చేసే పనులు ఇవన్నీ కూడా అడ్డంకులు కావు. అయితే నీ మార్గంలో అడ్డంకులుగా ఉండేవేమిటంటే ఆ పనులు చేయడానికి సంబంధించిన వస్తువులపై నువ్వు అనవసరంగా పెంచుకున్న మమకారమే అంటున్నారు. అంటే మనం ఒక బాధ్యతగా చేస్తూ ఉంటాం. ఒక తల్లిగానో, తండ్రిగానో, అమ్మమ్మగానో, నానమ్మగానో. కానీ మనం ఏమనుకుంటాం అంటే మమైకమైపోతామండి. నాతోనే ఉంది. నేను లేపోతే ఎలా పిల్లలకి? నేను లేపోతే అలా అంటే నాతోనే ఉంది అనుకుని మనం బావిలో కప్ప చూడండి ఎలా ఉంటుందో అలా ఉంటున్నారు మీరు. ఎందువలన? ఆ వస్తువులపై మనుషులవనండి, వస్తువులవనండి మమకారం పెంచుకుంటున్నారు. అందువలనే మీకు సంస్కార రాహిత్యం జరగటం లేదు అంటున్నారు బాబా. దానివల్ల నీకు నీవే అనవసరమైన బంధనాలను సృష్టించుకుంటున్నావు. నిన్ను నీవు ఈ ప్రపంచంలో ఎట్టి భాగాన్ని ఎంత మాత్రమైనా నీదిగా భావింపక నీకుగా నీవు లభించిన అంటే నీ పాత్రని ప్రపంచానికి అంటిపెట్టుకుని ఉండకుండా అంటే ఒక తామరాకు నీటి బొందుతో బాబా అదే అందుకే పోలుస్తున్నారు. తామరాకు నీటిలో ఉండి ఆ నీటి బొట్టు తనపై పడి ఉన్నా అది అంటకుండానే ఉన్న విధంగా ఈ ప్రపంచాన్ని పొంది ఉండగలగాలి మానవుడు అంటున్నారు. అంటే చాలా సులువు కానీ దాన్ని పట్టుకోలేకపోతున్నారు మీరు అంటున్నారు. అంటే ఇలాంటి జన్మలు ఒక భర్తగా, భార్యగా, కురూపిగా, రోగిగా, అనారోగ్యగా అన్ని జన్మలు నువ్వు పొందేశావు. కానీ ఈ జన్మలో ఏమనుకుంటున్నావు? నేను తండ్రిని, నా బిడ్డలు నేనే చూసుకోవాలి, నేను లేకపోతే ఎలాగా, ఏమైపోతారు అంటూ నువ్వు మమేకమైపోతున్నావు. ఇలాంటి జన్మలు బోల్డు జన్మించావు నువ్వు అంటున్నారు బాబా. కాబట్టి నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా జీవితాన్ని జీవించు. నీ పాత్రకి న్యాయం చేయి, మమైకమైపోకు అంటున్నారు. దానివల్ల ఏమవుతుందండి? ఏదైనా వచ్చినా కూడా మనం పట్టించుకో అంటే మన బాధ్యతగా మనం చేసేసి బాబాకి అప్పగించేస్తే కనుక అది సంస్కారం కింద మన అకౌంట్లో పడదు. అదే బాబా చెప్తున్నారు. అది మంచిదైనా చెడ్డదైనా కూడా బాబా ఇచ్చిన బాధ్యతగా నువ్వు నిర్వర్తించేసి అంటే బాబా చూసుకుంటారులేండి అని చెప్పి చేతులు ఎత్తేయడం కాదు. నీ బాధ్యతగా తండ్రిగా, భార్యగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. కానీ ఫలితానంతా బాబాకి అప్పచెప్పు అంటున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ సందేశం ప్రకారం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లే ప్రక్రియలో మనసులోని సంస్కారాలను వాటి తీవ్రతను తగ్గించడానికి తోడ్పడేదే అసలైన సాధన, ఆరాధన అంటున్నారు. అసలైన సాధన ఏంటి? ఆరాధన అంటున్నారు. అందుకే బాబా ఏమంటారు? నిజంగా నన్ను ప్రేమించడం అంటే నా నామాన్ని ఆరాధన చేయండి అంటే అదే సరైన ఆరాధన అని చెప్పారు. నా నామాన్ని హృదయపూర్తిగా తలుచుకోవడమే నా నిజమైన ఆరాధన అని చెప్పారు. ఇక్కడ ఒక కథ ఉందండి, అది చెప్పేసి నేను ముగించేస్తాను. అంటే ఈ మనలో ఉన్న సంస్కారాలు ఎక్కడికెళ్ళినా పోవండి అవి. మనం అనుకుంటాం పలానా పవిత్ర నదిలో మునిగితే సంస్కారాలు పోతాయనో, మన పాపాలు పోతాయనో ఇదంతా మూఢనమ్మకం అంటున్నారు. దీనికి సంబంధించిన ఒక కథ ఏంటంటే సింపుల్‌గా చెప్పేసుకుందాం. ధర్మరాజు తీర్థయాత్రకు వెళ్తాడటండి. వెళ్తున్నప్పుడు నారదుడొచ్చి అతనికి ఒక పుచ్చ కాయనిస్తాడట. ఇది నువ్వు వెళ్ళిన ప్రతి నదిలోనూ ముంచి దీన్ని పవిత్రం చేసి తీసుకురా అని. ధర్మరాజు మరి నారదుడు చెప్పాడు కదా! అలాగే అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ దైవ దర్శనం చేయించడం, ఆ నదుల్లో ముంచడం అన్నీ చేస్తాడట. ఆఖరికి యాత్ర ముగించేసి మరి యాత్ర ముగించాక భోజనాలు పెడతారు కదా! అందరికీ భోజనాలు పెడతాడు ధర్మరాజు. ధర్మరాజు భోజనాలు పెడుతున్నారంటే చాలా మందొస్తారు. అంటే అంత పవిత్ర నదీ జలాల్లో దర్శనాలు చేసుకున్నారు, ఈ స్నానాలు చేశారు. అది మహాప్రసాదం కదా! ఆ రోజు పెట్టే భోజనం అని చెప్పి అందరూ వస్తారు. తీరా చూస్తే నారదుడు అంటాడు, "ముందు నువ్వు తీసుకొచ్చిన ఆ పుచ్చకాయని కట్ చేసి అందరికీ ప్రసాదం కింద పంచిపెట్టు" అంటాడు. అందరికీ ముందు భోజనానికి ముందు ఈ పుచ్చకాయ తినండి అంటే ప్రతి వాళ్ళు పాపం పుచ్చకాయ పండే కదా అని చెప్పి గబుక్కుని నోట్లో పెట్టుకుంటారు. పెట్టుకుని వాళ్ళ మొహాలన్నీ మాడిపోతాయండి. ధర్మరాజు మీద కోపం వచ్చేస్తుంది అందరికి. ఎంతో అద్భుతమైన విందు భోజనం తిందామనుకునేసరికి ఈ పుచ్చకాయ ఇవ్వడం వల్ల మా నోరంతా పాడైపోయింది. అది చేదు ముద్దటండి. పుచ్చకాయ పచ్చిగా ఉంటే మరి చేదుగా ఉంటుందేమో, పండు అయితే తీయగా ఉంటుంది కావచ్చు. మరి నాకు ఇక్కడ పుచ్చకాయనే రాశారు వాళ్ళు. అది చాలా చేదుగా ఉండడం వల్ల వాళ్ళ నోరంతా చేదైపోయి అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా మాటలన్నారట. అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, చైతన్యవంతుడైన మనిషి తెలిసి చేసిన పాపాలు పవిత్ర నదీ జలాల్లో స్నానం ఆచరిస్తే పరిహరింపబడతాయని విజ్ఞులు చెబుతూ ఉంటారు. నారద మహర్షి అన్నట్ట, మనం తెలిసే చేస్తాం పాపాలు. కానీ ఏమంటాం? ఆ నదీ జలాల్లో మునిగేస్తే మన పాపాలన్నీ పోతాయండి అంటాం.
చైతన్యం లేని ఈ పుచ్చకాయకి ప్రకృతి ప్రసాదించిన చేదు పోకుండా ఉంటుందా అని ధర్మరాజుతో పంపించాను. అది అన్ని నదుల్లో స్నానం చేసింది, అన్ని క్షేత్రాలలో దైవ దర్శనం చేసుకుంది. అయినా దీని లోపల చేదు ఏమాత్రం తగ్గలేదు, ఆ చేదు అలాగే ఉంది. అయితే మీరంతా ఒక్క విషయం చెప్పండి, చైతన్యరహితమైన ఈ పుచ్చకాయలోని స్వతసిద్ధమైన చేదు పోకపోతే మరి చైతన్యవంతులైన మానవులు తెలిసి చేసినవి, వారి మనసు లోపల భద్రంగా ఉన్న పాపాలు నదీ స్నానాలతో క్షేత్ర దర్శనాలతో తొలగిపోతాయా అన్నట్ట నారద మహాముని. అంటే ఏ చైతన్యం లేని పుచ్చకాయలో అది స్వతసిద్ధంగా చేదు కలిగి ఉంది, అది వెళ్ళి అన్ని నదుల్లోనూ ముంచేసి దేవుణ్ణి దర్శించేస్తే అందులో చేదిపోతుందా? అలా చేదిపోతుందని మీరు ఎలా అనుకున్నారు? మీరు కావాలని చేసి చైతన్యవంతులై పూర్తి పరిపూర్ణ 100% పరిపూర్ణ చైతన్యవంతులైన మీరు అన్నీ తెలిసి పాపాలు చేస్తూ నదీ స్నానాలకు వెళ్తేను క్షేత్ర దర్శనాలు చేసుకుంటేను మీ పాపాలు పోతాయా అడిగట. అంటూ ఆ ప్రశ్న వేసిన నారద మహాముని మళ్ళీ అన్నట్ట, ఎప్పటికీ తొలగిపోవు అన్నట్ట. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి, బాహ్య ప్రక్రియలు, ఆడంబ కర్మకాండలు, మనస్సులోని సంస్కారాలను అవి మంచివైనా చెడ్డువైనా తొలగించుకోకపోతే ఇక హృదయ పరిశుద్ధత ఎలా జరుగుతుంది? అంటే ఇంత చెడు అంటే చేదు, అది మంచివనండి చెడ్డవనండి మన హృదయాల్లో పెట్టుకున్నాం, అవి తీయకపోతే హృదయ పరిశుద్ధత ఎలా జరుగుతుంది అని చెప్పి ఈ కథ ముగించారట బాబా. ఈ కథ చెప్పి స్వతసిద్ధంగా చేదు ఉన్న అదే పోలేదు, అలాంటిది మీరు కొని తెచ్చుకున్న పాపాలు ఇవి, చైతన్యం అన్నీ తెలిసి చేస్తున్న పాపాలు ఎలా పోతాయి? అవి పోవాలంటే ఏం చేయాలి? ముందు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి అని బాబా చెప్పారు. అంటే ఈ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే బాబా ఏం చెప్తారంటే, ప్రేమ ఒక్కటే దానికి శక్తి కలది అంటున్నారు. మనసు నశించాలంటే అధికాధికంగా నన్ను ప్రేమించడం వల్లనే అంటున్నారు. మనకి కోపం వలన ఆవేశం అన్నీ వస్తాయి. బాబా అంటారు, రాతికి కాకపోతే మనుషులకు వస్తుందా? మనుషులకే వస్తుంది కోపం, రాతిలా ఉండమని నేను అడగను. కోపం రానివ్వండి, ఏదైనా రానివ్వండి ఆలోచన, కానీ అది ఆలోచన వరకే ఉండనియండి అంటున్నాడు తండ్రి. దీనివల్ల ఏమవుతుందండి, ఒక ఆలోచన రూపంలోనే ఉంచేసి ఆచరణ పెట్టకుండా ఉంటే ఒక సంస్కారం నుండి రక్షింపబడతావు అంటున్నారు బాబా. మనకు వస్తుంది ఆవేశం కోపం అంటే మన 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 ప్రమేయం లేకుండానే మన అనేస్తూ ఉంటారు, మన తప్పు లేకుండా తిట్టేస్తూ ఉంటారు, మాట పడవలసి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. అలాంటప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, నీకు కూడా వస్తుంది కోపం, కానీ దాని ఆలోచన వరకే ఉంచు, ఆచరణలో పెట్టకు. అది నీకు మేలే చేస్తుంది, అది సంస్కారం అవదు, అది మేలు చేస్తుంది నీకు అని బాబా చెప్పారు. అంటే మన మన సంస్కారాలని వాడే కడిగేస్తున్నాడు, వాడి అకౌంట్లోకి వెళ్తున్నాయి అని చెప్పి బాబా చెప్పిన సంఘటనలు కూడా మనకు ఉన్నాయండి. అంటే మన మల్లికార్జున గారి ద్వారా పెద్దల ద్వారా తెలుసుకున్నాం ఈ సంస్కారాలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నది కూడా. కాబట్టి బాబా చెప్పేది ఏంటంటే, ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క బాధ్యతగా స్వీకరించి, ఇది ప్రభు ఈ జీవితంలో నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఆయన ఇచ్చిన బాధ్యతగా స్వీకరిస్తాను అంటే నాతోనే ఉంది అనుకోకుండా, ప్రభు ఇచ్చిన బాధ్యతగా మనం కనుక ఏ పనైనా చేస్తే అది ఆయనకి వర్తించి, అది సంస్కారం కాకుండా, బంధనం కాకుండా, బంధ విముక్తులవడానికి, హృదయ పరిశుద్ధత కలగడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి బాబా చెప్పిన ఈ హృదయంలో నన్ను అధికాధికంగా తలుచుకోండి, నా నామాన్ని స్మరించడం ద్వారా కూడా బాబా చెప్పారు, అధికాధికంగా తలుచుకోవడం ద్వారా, నా నామాన్ని స్మరించడం ద్వారా మీరు మీ మనస్సును నాకు అర్పించవచ్చు. అంటే ఇంకక్కడ నాశనం అయిపోతుందండి, మనస్సు ఉండదు ఇంకక్కడ. కాబట్టి ఇతర ఆలోచనలు మీ మనస్సుని ఆక్రమించుకోవడానికి వీలు కానంతగా బాబా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మీ మనస్సుని ఆక్రమించుకోవడానికి వీలు కానంతగా నన్ను మీరు నిరంతరం స్మరించండి అని చెప్పి బాబా ముగించారు ఈ సహవాస్లో. కాబట్టి అద్భుతమైన విషయం మనం తెలుసుకున్నాం. మనం అసలు డోంట్ వరీ బీ హ్యాపీ ఇచ్చింది కూడా బాబా అందుకే అనిపిస్తుంది నాకు. నిరంతర నామస్మరణ, అధికాధికంగా ప్రేమించడం. అధికాధికంగా ప్రేమించడం అంటే ఐ లవ్ యూ బాబా, ఐ లవ్ యూ బాబా అని నామస్మరణ చేయడం కాదండి. బాబా ఇచ్చిన ఈ జీవితంలో అంగీకరించడం, ఏదొచ్చినా అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిపోయి పూర్తిగా బాబా మీద ఆధారపడి జీవించడం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పనకేశ్వర. జై బాబా అండి. జై బాబా. ఈరోజు మీ ఉపన్యాసంలో 1940వ సంవత్సరం బాబా ఇచ్చింది మనస్సును బలహీనపరిచే శక్తి ప్రేమకు ఉంది అని 1940వ సంవత్సరంలో చెప్పారు.
అది 1955వ సంవత్సరంలో హృదయ పరిశుద్ధత గురించి చెప్పారు. ఈ ప్రేమకు ఉండే శక్తి మనసును బలహీనపరుస్తుంది అని చెప్పారు. దానికి ప్రేమించమన్నారు. ఆ ప్రేమ ఏ విధంగా ఉండాలో అవుటూలో అలవాటు ఉంది మనకి, వేరే చెప్పక్కర్లేదు. ఆ విధంగా మన జీవితాన్ని నడుచుకోవడం. అలాగే హృదయ పరిశుద్ధత గురించి చెప్పిన దాంట్లో ఏ విధమైనటువంటి కర్మకాండం చేసినా కూడా పూజా పునస్కారాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆఖరికి సంస్కారాలు ఖర్చు పెట్టుకునేటువంటి పని చేసినా కూడా అది కూడా ఒక సంస్కారం అవుతుంది. హృదయ పరిశుద్ధత కోసం అని మీరు చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా కూడా అది కూడా మళ్ళీ ఒక సంస్కారం అవుతుంది. కాబట్టి అది కూడా దానివల్ల కూడా ఫలితం ఉండదు. మరి ఇంకా ఏమిటి అంటే అవలోకగా మనం నిత్యకృత్యంలో మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించుకుంటూ బాబాని ప్రేమించడం, బాబాని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించడం. రెండవది ఆయన నామస్మరణ. ఆయన నామస్మరణ అంటే యాంత్రికంగా కాదు, ఏ పని చేస్తున్నా వెనకాల బాబా ఉన్నాడు అనేటువంటి తపన, ఆయనే దరిచేస్తాడు అని అనుకుంటూ, అలాగే నీటిలో ఉండేటువంటి ఆ తామర ఏదైతే ఉందో దానికి నీళ్ళు అంటావు, ఆ విధంగానే మనం కూడా జీవించడం. అంటే ఏ విధమైన బంధనాలు లేకుండా జీవించడం, బంధరాహిత్యంగా జీవిస్తూ బాబాను ప్రేమిస్తూ బాబా నామస్మరణ చేయడమే దీని యొక్క తాత్పర్యం. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సుశీల్ గారు పాడతారు. జై బాబా ఆనంద్ కుమార్ గారు. जय मेहर बाबा सर, జై బాబా. अवतार मेहर बाबा की जय. మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే. ప్రేమమయాని ప్రేమ గమనం మా కొరకే నీ వచించావు, అడుగకనే మము ప్రేమించావు, అడుగకనే మము ప్రేమించావు, ప్రేమను బాటను నడిపించావు, మనసు హరించే మాన్యుడ నీవే. నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు, తనువణువణువున ధ్వనించేవు, తనువణువణువున ధ్వనించేవు, ధ్వనిలో ప్రేమను రగిలించేవు, మనసు హరించే మాన్యుడ నీవే. కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను, కోరనిదాయి కోరిక బాబా, కోరనిదాయి
కోరిక బాబా తీరని దానా వేదన బాబా మనసు హరించే మాన్యుడే నీవే చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని ఇస్తే ఆదనలేను కలిమి బలిమి నీ చెలిమైతే కలిమి బలిమి నీ చెలిమైతే చెలిమై నీలో స్థిరమైపోనా మనసు హరించే మాన్యుడ నీవే మనసు హరించే మాన్యుడ నీవే ఎద ఎద నిలిచే దేవుడు నీవే మనసు హరించే మాన్యుడ నీవే. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పన్నగేశ్వర గారు థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. ఇప్పుడు ఎంఎస్ సుశీల్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శారద అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆర్తుల ఆర్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల త్రుంచి విశ్వభారమెల్లను నీవలీలగా భరించి విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబ రూపముగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక పాట పాడతారు. తర్వాత ఉమ్మగారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. ఉమా ఎన్ హారతికి సిద్ధంగా ఉండాలి. అరుణ్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, పుష్పలత గారు మీరు పాడండి. సరే మళ్ళీ వాడతారు. జై బాబా. పాడండి.
మళ్ళీ వాడతాం సార్, మళ్ళీ వాడతాం. హలో, పోనీ సార్, మళ్ళీ ఎవరికైనా ఇవ్వండి ప్లీజ్, ఎవరికైనా ఇవ్వండి ప్లీజ్. మీరు పాట పాడండి. జై బాబా అండి. జై బాబా. ఉమాయన్ ఎవరు పాడతారు? అరుణారేంద్ర గారు పాడతారా? ఓకే, జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అందుకోని మెహరు కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని. అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని. అవతారుడవని నమ్మితినయ్యా, అవతారుడవని నమ్మితినయ్యా. ఆనందముతో కొలిచెదమయ్యా, మనసున నిన్నే నిలిపితిమయ్యా, మనసున నిన్నే నిలిపితిమయ్యా. మా అంతరంగన కొలువుండవయ్యా. అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని. సేవా త్యాగము చేయగలేమో, స్వార్థము అహము వీడగలేము. సేవా త్యాగము చేయగలేము, స్వార్థము అహము వీడ ప్రేమించుటయే తెలియని మాకు, నీ కొంగు నందించి ఆదుకోవయ్యా, నీ కొంగు నందించి ఆదుకోవయ్యా. అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని. నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా, నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా. నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా, నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా. నీ రూపమునే మనసున నిలిపి, నీ రూపం పూలే శరణంటిమయ్యా. అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని. మెహరాబాదునా నిన్ను దర్శించి, నీ ప్రేమను మాతో కొనిపోయేలా. మెహరాబాదునా నిన్ను దర్శించి, నీ ప్రేమను నాతో కొనిపోయేలా. నన్ను మము దీవించు నీ బిడ్డలమయ్యా, నీ కొంగు నందించి అభయమీయవయ్యా, నీ కొంగు నందించి అభయమీయవయ్యా. అందుకోని మెహరుని కొంగుని అందుకుని బ్రతుకు నీతోనే బ్రతుకు సాగని.
అందుకోని మెహరుని కొంగుని అందుకుని బ్రతుకు నీతోనే సాగని. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు సమయం అయింది. ఉమ్మగారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఉమా ఎన్ హారతి పాడతారు. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all things. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God. I am the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilah, Illahi, Yazdan, Ahura Mazda, God Almighty and God the Beloved. Your name is that is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Brahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Pannageshwara garu. Thank you. Andarki jai Baba. జై బాబా అండి. మిమ్మల్ని నేను ప్రార్థన చేయమన్నాను, అది మిమ్మల్ని హారతి పాడమన్నాను, ఉమ్మగారిని ప్రార్థన చేయమన్నాను. సరే సరే ఉమ్మగారు మీరు హారతి పాడండి. ఉమ్మగారు జై బాబా అండి. అవతార్ హారతి పాడు. బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ
प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे प्रेम ज्योति मा हृदि వెలిగించు కామక్రోధములా మది తొలగించు కామను వేడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాక ఇహమే పరమై ప్రకాశించగా పారిశరము సాయుధ్యము పొందగా మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. ఈరోజు మెహర్ బాబు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వలసిన ధన్యవాదాలు తెలుపుతూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.